వాస్తవంగా మరి నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ నాకు గుర్తింపు కల్పింపజేసింది న్యాయవాదం ఎందుకంటే చెప్పాలి. వాస్తవంగా నేను 74-75 ప్రాంతంలో న్యాయవాద వృత్తితోనే సమాజంతో ముందుకు రావటం సేవకు తదుపరి క్రమేపీ రాజకీయంగా అవకాశాలు లభించటం వాస్తవం వల్ల నాకు నేను అంటే ఈ స్థాయికి ఎదగగలగడం అంటే చాలా సంతోషంగా ఒక విధంగా మోస్ట్ తృప్తి గల జీవితం అని చెప్పి నేను భావిస్తున్నాను. సరే ఎన్నికల్లో గెలవటము ఓటడము సహజమని, కానీ ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ అది జీవనరెడ్డి కూడా ఓడిపోయినా ఒక భావన చర్చకు వస్తుంది. అసలు పీపుల్ విల్ అంటే ఇటువంటి కూడా ఓడిపోయినా అని చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక మనం చూసిన గమనించుకొని చెప్పండి. ఇప్పుడు ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయింది. అయినప్పటికీ ప్రజల్లో ఏదైతున్నదో అంటే ఓటమి అనేది ఊహించలేని తీర్పుగా చర్చకు వచ్చింది. దాని ప్రభావం ఏదైతుందో ఇమీడియట్గా వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. అలా నేను కేవలం ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికల్లో గెలిచానని చెప్పని నేను భావించలేదు. మనం రాజకీయాలకు అతీతంగా నాకు అందరూ మోర్ పర్టికులర్లీ న్యాయవాద వృత్తి అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ ఏదైతుందో నాకు అండగా నిలవడంతో ఈ శాసనమండలి అవసరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను కోల్పోయినట్టు గుర్తింపును పొందగలని చెప్పట్టు. నేను ఎమ్మెల్సీ గంట గెలవలేకుండా ఉన్నట్టయితే ఒక దగ్గర రాజకీయ జీవితం అక్కడ ముగిసిపోతుంది. నేను ఎమ్మెల్సీగా గెలవడంతో ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2018లో అంత ప్రతికూల తీర్పు వచ్చిన తర్వాత ఇట్స్ ఫస్ట్ విక్టరీ అని చెప్పి అంటున్నా. నేను గెలవడానికి కారణం ఏదైనా కానీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది ఒక విధమైనటువంటి ఒక మళ్ళీ రీ ఓపెనింగ్ లాగా అయిపోయిందని చెప్పి తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం దానిలో కొంచెం నలుగురు గెలవటం జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టు ఎన్నిక కూడా నేను కూడా ఏదైతుందో సరే ఫలితం మిత్రులు సంజయ్ గారికి గెలిచిన సంతోషం. ఎవరి మీద ఎన్నికల్లో ఒకరు గెలుస్తాము నేను కూడా గెలుస్తా అని చెప్పి అనుకున్న వాళ్ళని చెప్పంటున్నాను. నేను రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత నేను కూడా గెలవలసి ఉండే. ఆ లెక్కలు చూస్తే ఫలితాలను చూస్తే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూస్తే మనం కూడా గెలవలసి ఉండే. సరే కారణం ఏదని కానీ ఆశ్చర్యం అంతా పొందలేకున్నప్పటికీ కూడా మన చర్చలు మళ్ళీ ఏం చెప్పండి. ఇలా భవిష్యత్తులో మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇంకే ఎన్నిక వస్తుంది, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉన్నా కానీ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మన ప్రజా జీవితంలోకి ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది చెప్పండి. నేను ఇతను ఫ్రాంక్గా మాట్లాడుతుంది. అది మనం ఆశించేంత మాత్రాన పదవులు వస్తాయి భావించడం వీళ్ళు, కానీ మళ్ళీ అదే విధంగా మనం ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయి. మనం ఆశించిన విధంగా పదవులు రాకపోవచ్చు, కానీ ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయని చెప్పండి. ఎట్టటువంటి 94 ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయింది. రమణ గారికి గెలిచింది. ఒకసారి ఎన్నికలు ఓడిపోతే ఎంతో ఏమనుకుంటాం, 5 ఏళ్ళ వీడికి ఇంతేనా అనుకుంటాం. అప్పుడే మెంటల్ ప్రిపేర్ అయిపోయినా మళ్ళీ కోర్టు రావాలి, ప్రాక్టీస్ చేయాలని మెంటల్ ప్రిపేర్ అయిపోయింది. విత్ ఇన్ నో టైం ఆయన రమణ గారు ఏదైతే పార్లమెంట్కి ఎలివేట్ కావటము, అక్కడ సీట్ అసెంబ్లీ ఖాళీ కావడంలో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వడం కూడా అది ఊహించని అవకాశం వచ్చింది. సిమిలర్ శాసన మండలి కూడా చెప్పలేదు, అవకాశం మాత్రం ఉన్నదే చెప్పండి. అవకాశం ఎట్లుండగానే ఏదైతుందో దాని శాసన మండలి ఎన్నికల్లో మళ్ళీ ఒక విధంగా రాజకీయంగా పునర్జీవం కల్పించినటువంటి ఒక న్యాయవాద సోదరులు నా భవిష్యత్తులో మళ్ళీ అదే విధంగా నాకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రాజకీయంగా అయితే మనం భిన్నత్వాలు కలిగి ఉన్నాం. అందరం కూడా ఏదైతుందో ఒక అభివృద్ధి లేవు, డిఫరెంట్ ఐడియాలజీస్ వీఆర్ హియర్. అయినప్పటికీ కూడా ఏదైతుందో నా మీద ఉండేటువంటి ఒక వ్యక్తిగత గౌరవంతో నాకు అందరూ సహకరించారు. మరి భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి ఒక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ నేను మీ అందరి యొక్క సహాయ సహకారం కోరుతున్నా చెప్పంటున్నాను. నేను సరే ఈ కోర్టు బిల్డింగ్ సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏదైతుందో నా బాధ్యత. నేనేదో అంటే ఒక శాసన సభ్యుడికి కానీ మండలి సభ్యుడికి కానీ ఇవన్నీ కల్పింపజేసే బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పండి.
2004లో ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఇమీడియట్గా ఇక్కడ కోర్టు మంజూరీ పొందడం, కోర్టు మంజూరీతో పాటుగా దానికి కావాల్సిన ఒక భవన నిర్మాణం కూడా మంజూరీ పొందడం వెనుకలు ఏర్పాటు చేసుకుందని చెప్పండి. మళ్ళీ రాష్ట్రంలో నేను శాసనసభ్యుడిగా గెలవలేకున్నప్పటికీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మీ పైన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన నిధులు అది ఎంత అవసరం ఉన్నా కానీ మీరు కొత్త బిల్డింగ్ శాంక్షన్ కావాలంటే మీ మీద ఎక్కువ బిగ్ అమౌంట్, అది కాకుండా నేను 1, 2 ఇంటి అవసరం ఉన్నా కానీ దాన్ని ఈ బడ్జెట్లోనే పెట్టించి రేపు వచ్చి మనకు సంవత్సర కాలం లోపల ఆ భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా 1 సంవత్సర కాలం లోపల ఏదైతే ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా ఇక్కడ భద్రత తప్పకుండా నేను చర్యలు చేపడతా అని చెప్పంటున్నాను. నేను ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పంటున్నాను. నేను దానికి తోడు మన మిత్రుడు అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ పక్కన రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో అంతా డైలాబేట్ కండిషన్ డిస్పెండల్ స్టేజ్లో ఉంది, అది వినియోగంలో లేదు. అదే ఆ స్థలం అంతా గట్ట మనకు కోర్టుకు అప్పగించినట్టయితే జైలు ఆవరణతో పాటుగా మనకి ఇది స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటుంది. లిటిగెంట్ కానీ అడ్వకేట్ కానీ ఒక భావన వ్యక్తం చేసిండ్రు. నేను దానికి సంబంధించి నేను ప్రభుత్వానికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తా. మరి మీరందరూ ఈ ఆలోచన నేను శ్రీపారెడ్డి గారు ఏదైతుందో మరి లిఖితపూర్వకంగా మీరు చూసి అయినట్టయితే నేను కూడా దాన్ని మూవ్ చేసి ఏదైతుందో అది మనకు ఐనోర్ అయ్యేటట్టు మొదలు ఇంకా ఇట్లా డెవలప్మెంట్ కండిషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్త కళ్యాణ భవన నిర్మాణం కూడా చేపట్టబడదని కాబట్టి దట్ కెన్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది కోర్ట్. అడిగిన మనకు అప్పగించినట్టయితే ఎక్స్పాన్షన్ కూడా మనకు ఉపయోగపడుతుంది, స్థానికంగా కూడా అందుబాటులో అవకాశం ఉంటుంది. నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను చెప్పండి. నేను కోర్టుకు సంబంధించి కూడా మిత్రులు శ్రీపాల్ గారి పేరు ప్రొవైడ్ బీసీ ఎస్టీ బుక్స్ ఇదే కోర్టులలో స్టేట్ పర్వ్యూలో ఉండి ఉన్నట్టయితే నేను తప్పకుండా ఇమీడియట్గా ఈ భవనం మీద మనం పూర్తి అయిపోతే రావద్దు అని చెప్పారంటే అదే నేను అదే నాకు అదే అన్నప్పుడు అదే నాకు సూచించినటువంటి ఒక జ్యుడిషియల్ ఛాంబర్ ఏదైతున్నదో 2 మాసంలో పూర్తి అయిపోతాయి. మీకు ఇమీడియట్గా ఈ వారం లోపల పైన ఆరంభించమని చెప్తాను. నేను వారం లోపలే అమౌంట్ ఎంత ఫుల్ రిక్వైర్మెంట్ టేకెనప్పుడు అది మనకు ఏప్రిల్ మే లోపల పూర్తి అయిపోయారు. కానీ మళ్ళీ రీఓపెనింగ్తో ఏదైతుందో కోర్ట్స్ రీఓపెనింగ్తో మీరు అన్నట్టు ఆ కోర్టుకి తీసుకున్నట్టు చర్యలు చేపడతాం. లిఫ్ట్ కూడా ఏదైతుందో సరే ఆ భవన నిర్మాణం మనకు వచ్చి అయినా 1 సంవత్సర కాలం పట్టవచ్చు. ఈ లోపల ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసిన కూడా చర్యలు చేపడతాం చెప్పాలి. శ్రీరామ్ గారు ఏదో చెప్పారు అటువంటి చిన్న చిన్న సమస్య కాదన్న, నా పర్వ్యూలో ఉన్న పని ఏదైనా నేను చేస్తా చెప్పండి. నా పర్వ్యూలో ఉన్న పని ఏదైనా నేను తప్పకుండా నా బాధ్యతగా స్వీకరిస్తా చెప్పంటున్నా. ఏదైనా కదా ఎప్పుడైతే కోర్టుకు ఇక రావడం జరుగుతుందో సంతృప్తి పెట్టినట్టు ఆ విధంగా మీరు ఆదరించిండ్రు, నాకు అండగా నిలిచిండ్రు. అది రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ నాపై చూపెట్టినటువంటి ఒక వ్యక్తిగత అభిమానానికి జీవితకాలం రుణపడి ఉంటాయని చెప్పంటున్నా.